అందరికీ నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ. సింపుల్గా చేసుకుని 4 రకాల లస్సీలు చేసి చూపిస్తానండి. చాలా బాగుంటాయి. మరి లేట్ చేయకుండా చూసేద్దామా? ఫస్ట్ కొంచెం పెద్ద బౌల్ తీసుకోవాలి. బౌల్లో 3 కప్పులు పెరుగు వేసుకోవాలి. పులన్ పెరుగు వేసుకోకండి, ఫ్రెష్ పెరుగే వేసుకోండి. ఫ్రెష్ది అయితేనే మనకి లస్సీ టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే చల్లగా ఉన్న పెరుగు తీసుకోండి. ఇప్పుడు ఈ పెరుగులో 1.5 కప్పు వరకు నీళ్లు పోసుకోవాలి. అంటే 3 కప్పులు పెరుగుకి 1.5 కప్పు నీళ్లు మనకి కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పంచదార వేసుకోవాలి. మీరు ఇంకా కొంచెం స్వీట్ కావాలనుకుంటే 2-3 స్పూన్లు ఎక్కువ వేసుకోవచ్చండి, కానీ కరెక్ట్గా సరిపోతుంది 1/2 కప్పు పంచదార. ఇప్పుడు ఈ పెరుగుని బాగా ఇలా నురుగు వచ్చేంత వరకు కూడా చిలకాలి. ఇలా మజ్జిగ కవంతోనే చిలికితేనే బాగుంటుంది. చూడండి, మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. తర్వాత 3-4 స్పూన్లు వేడి పాలల్లో కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకోవాలి. సాఫ్రాన్ వేయటం వల్ల మనకి లస్సీ అనేది కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. ఇలా కలుపుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చిన్న మిక్సీ జార్లో ఒక 15 పిస్తా పలుకులు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సాఫ్రాన్ కలిపి పెట్టుకున్న పాలు కూడా పోసి మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా అయితే మిక్సీ పట్టకూడదండి. నేను మీకు చూపిస్తాను చూడండి. కాస్త పలుకుగానే మిక్సీ పట్టుకుంటే మనకి తాగేటప్పుడు బాగుంటుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గ్లాస్లో చిలికిన పెరుగు వేసుకోవాలి. ఫస్ట్ ఒక గరిటె వేసుకొని ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు పిస్తా పేస్ట్ వేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ చిలికిన పెరుగు వేసుకొని స్పూన్ తోటి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత పైన కొద్దిగా పిస్తా పలుకులు అలాగే కొంచెం సాఫ్రాన్ తోటి గార్నిష్ చేసుకోవటమేనండి. ఇంతేనండి, మన పిస్తా లస్సీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మ్యాంగో లస్సీ చేసి చూపిస్తున్నాను. ఈ సీజన్లో బాగా మ్యాంగోలు దొరుకుతాయి కదండి, చాలా బాగుంటుంది. చేసుకోవటం కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మ్యాంగోని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుని ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు గ్లాస్లో చిలికి పక్కన పెట్టుకున్న పెరుగు వేసుకోవాలి. వేసేటప్పుడు ఒకసారి కలిపి వేసుకోండి. నెక్స్ట్ 2 స్పూన్లు మ్యాంగో ప్యూరీ అనేది వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా కమ్మగా ఉంటుందండి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న మామిడికాయ పీసెస్ కూడా వేసుకుంటే తాగేటప్పుడు బాగుంటుంది. ఇలా వేసి అంతా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ చిలికి పక్కన పెట్టుకున్న పెరుగు వేసుకోవాలి. వేసే ప్రతిసారి కూడా కలిపి వేసుకోండి. ఇప్పుడంతా మిక్స్ చేసిన తర్వాత పైన చిన్నగా కట్ చేసుకున్న మామిడికాయ పీసెస్ వేసుకోవడమే. ఇంతేనండి, మ్యాంగో లస్సీ రెడీ అయిపోయింది. చాలా కమ్మగా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మీకు స్వీట్ లస్సీ చేసి చూపిస్తాను. ఇది కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మిక్సీ జార్లో 1 కప్పు పెరుగు వేసుకోవాలి. ఫ్రెష్గా ఉన్న పెరుగు వేసుకోండి. తర్వాత 2 స్పూన్లు పంచదార వేసుకోవాలి. అలాగే 1/2 స్పూను యాలకుల పొడి కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. నీళ్ళేం పోయకుండానే మిక్సీ పట్టుకోవాలండి. ఈ వేడికి చల్లగా ఇది చేసుకుని తాగితే కడుపులో హాయిగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు పైన కొంచెం యాలకుల పొడితోటి గార్నిష్ చేసేసుకోవటమే. ఇంతేనండి, మన స్వీట్ లస్సీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మీకు చాక్లెట్ లస్సీ చేసి చూపిస్తానండి. గ్లాస్లో చిలికిన పెరుగు 2 గరిటెలు వేసుకున్న తర్వాత ఇప్పుడు చాక్లెట్ సిరప్ వేసుకోవాలి. మీరు ఈ ప్లేస్లో చాక్లెట్ కరిగించుకున్నా వేసుకోవచ్చండి. వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ చిలికిన పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసేటప్పుడు కంపల్సరీ ఒకసారి బాగా కలుపుకొని వేసుకోండి. పిల్లలైతే చాక్లెట్ లస్సీని చాలా ఇష్టపడి తాగుతారండి. బయట కొనే కంటే మనమే చిటికలో పిల్లలకి ఇలా ఇంట్లో చేసిస్తే బాగుంటుంది. నేను చేసిన ఈ 4 వెరైటీస్ కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నేను చేసి చూపించిన ఈ 4 వెరైటీస్ లస్సీస్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.